నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ పౌరసత్వ బిల్లు దేశంలో ఆందోళనకు దారి తీస్తుందంటూ మండిపాటు సంగారెడ్డి జిల్లాలో గొర్రెలకు మేకలకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం అందిస్తున్న మందులను వినియోగించుకోవాలన్న అధికారులు నారాయణపేట జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన నాయకులు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోమపకూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిఏఏ ఎన్పీఆర్ ఎన్ఆర్సీ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ రెడ్డి డీసీపీ ప్రధాన కార్యదర్శి కాసిం వల్లి ఎన్ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పెద్దమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు నట్టల మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లావణ్యారెడ్డి మాట్లాడుతూ ఈ నట్టల మందులు డాక్టర్ సహకారంతో సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వం ద్వారా పాడి పశువులకు వచ్చేటువంటి ఉచిత మందులను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ వార్డు సభ్యులు శ్రీనివాస్ శ్రీధర్ గౌడ్ మహేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు పెద్దమ్మగూడెం గ్రామంలో ఈరోజు గొర్రెలకు కానీ మేకలకు మందు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుంది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య ప్రచారం చేపట్టారు 9వ వార్డు బీజేపీ అభ్యర్థి సత్యనారాయణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలేదని అన్నారు సత్యనారాయణ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలందరూ కూడా బీజేపీ అభ్యర్థి కావాలని సత్యనారాయణను గెలిపించాలని కోరారు ప్రతి ద్వారా గెలిచి మీకు అందుబాటులో ఉన్నాడు సేవ చేసిండు ఈసారి మున్సిపల్ చైర్మన్ బీజేపీ అవుతుంది ఖచ్చితంగా ఆశీర్వాదం అమ్మా ఏమైంది టీవీ ఏమైంది వచ్చిందా
జగిత్యాల మున్సిపాలిటీలో 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వానరాసి మల్లవ్వ తిరుమలయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదేవిధంగా 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వల్లెపు రేణుకా మొగులి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేస్తానని, మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా చేస్తానని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నమస్కారము. నేను 7వ వార్డు నుంచి వెళ్ళి నిలబడుతున్నాను ఇండిపెండెంట్గా. నా పేరు వచ్చేసి వల్లెపు రేణుక. ఇండిపెండెంట్గా 7వ వార్డు నుంచి వెళ్ళి నిలబడుతున్నాను. దయచేసి మీరందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన 7వ వార్డులో ఉన్న ప్రతి సమస్యలు, రోడ్డు విషయంలోనే కానీ, నల్ల వాటర్ విషయంలోనే కానీ, ప్రతిదీ ఏది ఉన్నా కానీ సమస్య మా యొక్క ముందుకు తీసుకొచ్చినప్పుడు మేము ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు కావాల్సిన నిధులు, కావాల్సిన పనులు అన్నిటినీ మేము మనసు పూర్తిగా మీ కొరకు అన్ని పనులు చేసి పెడతాము. దయచేసి 7వ వార్డు నుంచి వెళ్ళి నిలబడుతున్నాను వల్లెపు రేణుక. మనది బ్యాట్ గుర్తు. దయచేసి అందరేసి గెలిపించగలరు. మీ యొక్క ఓట్లతో నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ 11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి యాజమనేని శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆశీర్వాదాలతో పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. వేములవాడకు రమేష్ బాబు చేసిన సేవలను ప్రజలందరూ గుర్తుపెట్టుకుని మళ్లీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆశీర్వాదాలతో ఈ వార్డులో 11వ వార్డులో అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. మాకు వారు చేసిన అభివృద్ధి పనులే శ్రీరామ రక్ష. చెన్నమనేని రమేష్ బాబు గారు స్వచ్ఛమైన పాలన అందిస్తూ, నీతివంతమైన రాజకీయాలు నడిపిస్తూ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో చేపడుతూ, ఈ మన చుట్టూ చూస్తే బైపాస్ రోడ్లు కానీ, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ, గుడిచెరు సుందరీకరణ కానీ, పట్టణంలో కూడళ్ల సుందరీకరణ కానీ, ప్రతి రంగంలో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ 100 పడకల ఆసుపత్రిని కూడా వేములవాడకు తెచ్చిన ఘనత వారిది. ఈ విధంగా ప్రజోప కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వారు ప్రచారం చేస్తేనే టీఆర్ఎస్ పార్టీ వారు బయటకు వస్తేనే 28 మంది గెలుపు సాధ్యమైన రీతిలో ప్రతిపక్ష నాయకులు కూడా భయపడి క్యాండిడేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు మేము ఎమ్మెల్యేలు అవుతామని చెప్పుకునే నాయకులు వాళ్ళు ఎవరు క్యాండిడేట్లు దొరకక వాళ్ళ డ్రైవర్లను వాళ్ళని అందరినీ క్యాండిడేట్లుగా చూపించి వాళ్ళు ప్రచారం నిర్వహించుకున్న పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది పట్టణంలో వారి పరిస్థితి ఏందో. చెప్పడానికి ఎన్నో ప్రగల్భాలు చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రజలలో ఎటువంటి సానుభూతి కానీ ఎటువంటి ఆదరణ కానీ లేదు. కానీ రమేష్ బాబు గారు వారి నీతివంతమైన పాలనలో మేము కూడా మున్సిపాలిటీలో స్వచ్ఛమైన మున్సిపల్గా, అవినీతికి తావులేని మున్సిపల్గా వేములవాడ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని మీ అందరి ఆశీర్వాదాలతో మా అందరి అభ్యర్థిని గెలిపించాలని, రమేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గులాబీ జెండాను ఎగరవేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ, ఇంకొకసారి వేములవాడలో వేరే పార్టీకి అవకాశం లేని పరిస్థితి ఈసారి వస్తుందని తెలియజేస్తూ 28 వార్డులు మేము గెలుస్తామని ఘంటాబద్ధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు అవసరం లేదు, మీ అంతా సహకరించాలి. నా వంతు రావడం వచ్చడం రావడమే. వస్తాను. సహకారాలు అందించుర్రి, మా చేతి గుర్తు గెలిపించుర్రి. అది ఇక్కడ రాజయ్యని పెట్టినాం, చేతి గుర్తు. అత్తమ్మ చేయి గుర్తు అని మీరు ఓటేయాలి. చేస్తున్నటువంటి అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ గారు గతంలో కూడా నేను సుల్తానాబాద్ సర్పంచ్గా 2001లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా కూడా ఈనాడు మా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డ్స్లో ఉన్నటువంటి 15 వార్డు మెంబర్స్, వార్డు కౌన్సిలర్లను అదే చేతి గుర్తుపై ఓటేసి మరి నన్ను వారి చైర్మన్గా నా సుల్తానాబాద్ మున్సిపాలిటీ సోదరుమణులు ఏంటంటే, అక్క మీరు వస్తుండ్రు, మాకు ఇంత చాలా అభిమానంగా ఉంది. ఏంటంటే మీరు ముందుండి పనులు చేస్తారు కాబట్టి మీరే మాకు చైర్మన్ కావాలని మిమ్మల్ని అందరినీ ఓటర్ మహాశయులు నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కడపకి వెళ్ళినా కానీ నన్ను మరి ఎంతో ఉత్సాహంగా బొట్టు పెట్టి నా ఆహ్వానం కలుపుతున్నారు. కాబట్టి మరి ప్రత్యేకంగా నా మున్సిపాలిటీ సోదరులందరికీ కూడా ఒక అక్క, ఒక చెల్లె, ఒక అన్నలాగా నన్ను భావించి నన్ను ముందుకు తీసుకుపోతారని కూడా నేను మున్సిపాలిటీలో ఉన్న మొత్తం పెద్దలకు మరి అందరి ఆడపడుచులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మా 15 వార్డులో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ చేతి గుర్తుపైకి ఓటేసి నన్ను సుల్తానాబాద్ మున్సిపాలిటీ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ను చైర్మన్గా గెలిపిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2001లో కూడా నాకు ఇంత అభిమానంగా గెలిపించి నన్ను ఆనాడు కూడా నేను ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తించి నాకు ఆనాడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఇచ్చిండ్రు. మెయిన్గా మాకు సుల్తానాబాద్లో వాటర్ సప్లై గురించి మాకు ఏ విధంగా అన్నట్టు అప్పుడు ఘోరంగా ఉండేది. అప్పుడు మాకు వాటర్ సప్లై రావాలంటే అదేవిధంగా నేను ఆనాడు నా పోరాటం చేసి నేను ఈనాడు మంచినీటి ఘనతగా కూడా మా సుల్తానాబాద్లో నా పేరు నిలుచుకోవడం జరిగింది. ప్రజల సహకారంతో నేను ఈనాడు కూడా మరి నాకు ఆ సహకారం అందించి కూడా వారందరికీ అందుబాటులో ఉండి నా ఎంతో సహకారం వారికి నా సేవ చేసే భాగ్యం వాళ్ళు ఇవ్వాలని కూడా నేను మరి సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుకుంటాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గట్టుపల్లి ధనలక్ష్మి పాండు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో 112వ డివిజన్ అంజయ్య, 111వ డివిజన్ సిద్ధు, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కరీంనగర్ పట్టణం 29వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రావికంటి రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిపించినందుకు వార్డులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మరలా తనను గెలిపిస్తే ఆ వార్డుకు మరిన్ని సదుపాయాలు సమకూర్చి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి జరుగుతున్నటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సేవ చేసినటువంటి కార్యకర్తలకు బీఫామ్ ఇచ్చి గుర్తించి ప్రజాసేవకులపై మీ ముందుకు ఓట్లాడడానికి వస్తున్నటువంటి వారిని ఆశీర్వదించమని పార్టీ పదే విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలారా, ఏ ప్రభుత్వం ఏనాడు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్, గీత కార్మికులకు పెన్షన్, షాదీ ముబారక్, ఇంటింటికి నల్ల కలెక్షన్, ప్రతి పథకం ఏ పథకంలో వచ్చినా కూడా భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
ప్రజలారా గుర్తించండి, సేవకులు ఎవరు, పాలకులు ఎవరు గుర్తించండి, కష్టపడే వారికి ఓటేసి గెలిపించి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ఇదే ప్రజలకు చేస్తున్నటువంటి వార్డు నెంబర్ 29 అభ్యర్థి రావికండ్ రాజ్ కుమార్ అనే నేను కారు గుర్తు మీద పోటీ చేస్తున్నాను. జనగామ జిల్లాలో 27వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కావ్య దయాకర్ పార్టీ కార్యకర్తలు సభ్యులందరితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను గెలిపించాలని, అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అందరి తరఫున మద్దతు బాగా లభిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఖచ్చితంగా 100% ప్రయత్నం చేసి నా మీద నమ్మకం పెట్టినందుకు, టికెట్ ఇచ్చినందుకు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తానని చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. దాని తరపున వాళ్ళకి నల్లాలకు కానీ ఈ మోరీలకు కానీ వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దగ్గర నుండి నేను చేపిస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా అడిగిన సమస్యలు ఇవే ఉన్నాయి వాళ్ళ తరపు నుండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, దగ్గర నుండి చూసుకొని అన్ని చేపిస్తున్నానని. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొక్కుల శైలజారాణి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు శైలజారాణి రమేష్ అను. నేను 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఇందులో భాగంగా ప్రచారం చేస్తున్నాను. కారు గుర్తుకు ఓటు వేసి 8వ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపించగలరని ప్రార్థన. మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం మేము ఈరోజు చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మంచి స్పందన వచ్చింది. కారు గుర్తుకే ఓటు వేస్తాం తప్పించి దేనికి మేము వేసేది లేదని వారు చెప్పడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు పెన్షన్ వస్తుంది, మాకు 24 గంటలు కరెంటు ఉంటుంది, అనేక సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ని తప్పించి మేము ఏ పార్టీకి ఓటు వేసేది లేదని చాలామంది మాకు మా ఎదురుగానే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని వార్డులు, కొన్ని కాలనీలు మేము తిరగడం జరిగింది. మిగతా కాలనీలు కూడా మేము ఈ 2-3 రోజుల్లో మొత్తం ఇంటింటికి మరొక్కసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారందరూ గుర్తు చేస్తున్నారు తప్పించి వేరే నెగిటివ్ అనేది మాకు ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే 8వ వార్డులో కొక్కుల శైలజారాణి రమేష్ అనే ఈ అభ్యర్థి ఎల్జీ గార్డెన్ వీరు రేపు అందరికీ అందుబాటులో ఉంటారు. పార్టీ అభ్యర్థి కొక్కుల శైలజారాణి రమేష్ ఎల్జీ గార్డెన్ వీరు 8వ వార్డులో కారు గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది. వార్డులో అనేక సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈరోజు వారు కంకణం కట్టుకొని ప్రతి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరి మేము కౌన్సిలర్ అయ్యాక పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మాకు పూర్తి ధీమా ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు తప్పించి ఎక్కడ ఎలాంటి వారు ఏది మాట్లాడడం లేదు. అభివృద్ధి గురించి చెప్తున్నారు. అభివృద్ధి జరిగింది, ఇంకా జరగబోయేది కూడా వారు మమ్మల్ని కోరడం జరుగుతుంది. తప్పనిసరి మేము ఏ సమస్య ఉన్నా మా దృష్టికి వచ్చినాక తప్పనిసరి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గొట్టిముక్కల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నేను 29వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకే ఓటు వేసి మీరు అత్యధిక ఓటు వేసి నన్ను గెలిపించగలరు. మీ వార్డు అభివృద్ధి కొరకై ప్రతి నిమిషం నేను పాటుపడతానని ప్రజలందరికీ కోరుచున్నాను. రంగారెడ్డి జిల్లా బడంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రామిడి కవితారాంరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను సర్పంచ్ పదవిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ ఎన్నికల్లో గెలిపించే అవకాశం కల్పిస్తే అభివృద్ధికై కృషి చేస్తానని ఓటర్లను కోరారు. సాయంత్రం 5 గంటల వరకు కారు గుర్తుకే మన ఓటు. ముందుగా 26వ డివిజన్ సంబంధించినటువంటి అభ్యర్థిగా రామిడి కవితారాంరెడ్డిగా నేను ముందుగా ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, నేను గతం నుంచి కూడా గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటూ ఈ అల్మాజ్గూడకు సంబంధించినటువంటి సమస్యలపై పోరాడుతూ సర్పంచ్గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఉప సర్పంచ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, సర్పంచ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక నిర్మల్ పురస్కార్ అవార్డు రాష్ట్రపతితో తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ నగర పంచాయతీలో రామిడి కవితారాంరెడ్డి గారు కౌన్సిలర్గా పనిచేస్తూ 9వ వార్డులో పలు సబితమ్మ ఆశీస్సులతోటి సుమారు 14,50,00,000తోటి 9వ వార్డు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 9వ వార్డు సంబంధించినటువంటి ప్రజానీకానికి అవుట్లెట్ డ్రైనేజ్ కానీ, పలు మెయిన్ రోడ్డు అభివృద్ధి కానీ, ఇంటర్నల్ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పలు కార్యక్రమాలు 14,50,00,000 రూపాయలతోటి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. గతం కంటే కూడా సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచిన తర్వాత సుమారు 45 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క వార్డుకి సుమారు సబితా ఇంద్రారెడ్డి వచ్చిన తర్వాత 5.5 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఆమె సహాయ సహకారాలతోటి ఈరోజు మరొకసారి 26వ వార్డు అభ్యర్థిగా మరొకసారి కవితారాంరెడ్డి గారిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి నిజంగా మీరందరూ కూడా కవితారాంరెడ్డి గారిని బలపరచవలసిందిగా కోరుతూ 22వ తారీఖు బుధవారం రోజున 7 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఎన్నికలలో మీరందరూ పాల్గొని అందరూ కూడా వచ్చి మీరు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, గెలిచిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అవుట్లెట్ల సమస్య కానీ చాలా ఉంది. దీనికి తోడు గురంగూడెం సంబంధించినటువంటి పలు కాలనీలు కూడా దీంట్లో 26 వార్డులో కలపడం జరిగింది. ఆ యొక్క కాలనీలకు గాను రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అవుట్లెట్ వ్యవస్థ కానీ పలు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మీ ముందు చెప్తా ఉన్నా. 22వ తారీఖు మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ బూతుల దగ్గరకు వచ్చేసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రచారం చేపట్టారు. జోగిపేటలోని మొదటి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఆందోళ్ జోగిపేట అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులతో మరియు పార్టీ అభ్యర్థులతో కలిసి క్రాంతి కిరణ్ సరదాగా కారు గుర్తుగల గాలిపటాన్ని ఎగురవేశారు.
ఎగిరేది ఇప్పుడు జరగండి వేసుకో ఫోటో తీసుకో సీదారానా జరిగి జగిత్యాల మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలగాని ప్రేమలత ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తమకు అవకాశం కల్పించాలని కోరారు. తమను గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొలగాని ప్రేమలత, నేను 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. మీ అందరికి దయచేసి నా మనవి, అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీకు ఎల్లవెల్లా మీ సేవల నేను హెల్ప్ చేస్తాను. మంచి పనులు అన్నీ మీరు అడిగిన సేవలో నేను ఉంటాను. ప్రతి పని చేస్తాను. రోడ్లు కానీ మోరులు కానీ ఏవైనా లైట్లు కానీ మీకు ప్రతి క్షణం మీ సేవలో నిమగ్నమై ఉంటాను. మంచి పనులు అన్నీ మీరు అడిగిన అన్నీ చేస్తూ ఉంటాను. దయచేసి మీరందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని మీ అందరినీ వేడుకుంటున్నాను. చేయి గుర్తుకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. దయచేసి మీకు అందరికీ రుణపడి ఉంటాను, నన్ను గెలిపించండి. మా వైఫ్ కొలగాని ప్రేమలత, కాంగ్రెస్ పార్టీ నుంచి గోవిందపల్లి 6వ వార్డుకు ఇచ్చారు జీవన్ గారు. మేము వార్డు నెంబర్గా నిలబడి ఇంతకుముందు వార్డు నెంబర్ తీశాను. ప్రజలకు అందుబాటులో ఉండి డ్రైన్స్ కానీ లైట్స్ కానీ అన్నిటికీ అవైలబుల్గా ఉన్నాం కనుక ఇప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని ఉండుగానే ముందడుగు చేస్తామని అంటే ముందు అడుగు ఉండి చేస్తున్నాము. ఇంతకుముందు చేసినాము కనుక ఇప్పుడు కూడా ఉండి చేస్తున్నాము. ఇప్పుడు కూడా ప్రజలు మాకు అమూల్యమైన ఓటేసి గెలిపించగలిగితే అందుబాటులో ఉండి రోడ్లు కానీ మోర్లు కానీ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఉన్నా చేసే అభివృద్ధి పనులు ఏమిటంటే త్రాగునీటి సరఫరా ముఖ్యంగా సరిగా లేదు, పారిశుద్ధీకరణ రెండోది, మూడోది సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం మరియు వీధి దీపాలు, వీధి సరఫరా పరీక్షణకు నిరంతరం అందుబాటులో ఉండి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించగలని కోరుకుంటున్నాను. అంటే ఈ 6వ వార్డు అనేది అంతకుముందు మూత గ్రామంలో ఉండే, కొత్తగా జగిత్యాల మున్సిపల్లో కలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ మా బాబాయ్ గుర్తించినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 6వ వార్డు నుంచి ఖచ్చితంగా మా పిల్లిని గెలిపించి 100% ఏ ప్రాబ్లం అన్ని రకాలైతే. మెయిన్ ఏంటంటే రోడ్ సిస్టమ్ సరిగ్గా లేదు. మెయిన్ ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల అందరికీ రకాల ఇబ్బంది ఉంది. సో మెయిన్ 100%గా ఈ రోడ్ అనేది ఫస్ట్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తారు షూర్గా. ఈ కొత్తగా మున్సిపల్ అయింది కాబట్టి 100%గా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం, చేస్తాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ. పౌరసత్వ బిల్లు దేశంలో ఆందోళనకు దారితీస్తుందంటూ మండిపాటు. సంగారెడ్డి జిల్లాలో గొర్రెలకు మేకలకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం. ప్రభుత్వం అందిస్తున్న మందులను వినియోగించుకోవాలన్న అధికారులు. నారాయణపేట జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.